ఏమండి నిన్న ట్రంప్పై దాడి జరిగింది కదా యుఎస్లో. అది అందరికీ తెలిసిన వార్తే, అందరి న్యూస్ ఛానల్స్లో వచ్చింది, అందరం చూసాము. కాబట్టి అబ్బాయికి ఏజ్ 20 years అంట. అటాక్ చేసిన అబ్బాయికి ఏజ్ 20 years అని విన్నాను. మరి 20 years అబ్బాయి గన్ వాడడానికి ఎలిజిబులేనా, క్వాలిఫైడా? 20 years ఉన్న అబ్బాయికి గన్ను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? రైట్. సో మంచి క్వశ్చన్ అడిగారు. ఈ అబ్బాయికి 20 years, కానీ అమెరికన్ లా ప్రకారంగా యాక్చువల్గా గన్లు ఎట్లా వచ్చాయని అడుగుతున్నారు కదా. గన్ ఎందుకు అమెరికన్స్కి అందుబాటులో ఉన్నది? ఓకే, గన్ అనేది ఇక్కడ వీళ్ళకి ఫండమెంటల్ రైట్ అన్నమాట. అంటే యుఎస్ సిటిజన్స్కి ఫండమెంటల్ రైట్ అది. వీళ్ళకి కాన్స్టిట్యూషన్లో ఉంటుంది అనమాట వాళ్ళ రైట్స్. వాళ్ళకి ఆ రైట్స్లో ఒక రైట్ ఏంటంటే గన్ ఎవరన్నా కొనుక్కోవచ్చు. అంటే దాంట్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకోండి, కానీ మెజారిటీ కొనుక్కోవచ్చు. సో అది కూడా ఎట్లా అవుతుందంటే మినిమం ఏజ్ ఒక్కొక్క స్టేట్ని బట్టి, కొన్ని స్టేట్స్లోనేమో 18 years ఉంది, ఇంకా కొన్ని స్టేట్స్లోనేమో 21 years ఉంది. అయితే వీళ్ళు కొనేది కూడా ఒక ఆథరైజ్డ్ డీలర్ దగ్గరే కొనాలి. ఇష్టం వచ్చినట్టు కొనకూడదు జనరల్గా అయితే. ఓకే, ఆథరైజ్డ్ డీలర్ దగ్గర కొనాలి. ఆ డీలర్స్ కూడా దానిని రిజిస్టర్ చేసి ఆ గన్ను ఎవరికి అమ్ముతున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మరీ అమ్మాలి. ఎవరంటే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు. ఓకే, అంటే కొంచెం ఇప్పుడు మతి స్థిమితం అలాంటివి ఉన్న సిచ్యువేషన్స్లో అమ్మారు. వాళ్ళకి కొన్ని బ్యాక్గ్రౌండ్ ఫెలనీస్ అంటారు ఇక్కడ. అంటే ఇదివరకు రికార్డ్, అంటే జైలుకి వెళ్ళి రావడము ఇలాంటి జరిగిన సంఘటనలు ఉంటే వాళ్ళకి అమ్మరు. ఓకే, సో ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఏమీ లేని లైక్ నార్మల్ ఇండివిజువల్కి, ఈవెన్ 18 years పిల్లలకి గన్స్ అమ్మే అవకాశం ఉన్నది అమెరికాలో బై లా, లీగల్గా. ఓకే, సో ఈ అబ్బాయి ఇప్పుడు ట్రంప్ని కాల్చిన అబ్బాయి లీగల్గా కొన్నాడో ఇల్లీగల్గా కొన్నాడో అది ఇంతవరకు ఇంకా మనకి తెలియదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది దాని మీద. కానీ జనరలీ స్పీకింగ్ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసేటప్పుడు కొంత మెజారిటీ మంది లైక్ వాళ్ళ క్లీన్ రికార్డ్ ఉంటుంది ఫస్ట్. అంటే ఏంది, వాళ్ళు ఇదివరకు ఎక్కడ కూడా బుక్ అయి ఉండరు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ గన్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్ళి తెచ్చుకునేట్టు ఉంటారు. ఒకవేళ అవకాశం లేని వాళ్ళు, సపోజ్ ఆల్రెడీ ఇదివరకు రికార్డ్ ఉంది, వాళ్ళు ఏదో జైలుకి వెళ్ళి వచ్చారు, వాళ్ళకి గన్ అమ్మే అవకాశం లైక్ రెస్ట్రిక్షన్లో ఉంటారు, వాళ్ళకి గన్ ఎవరు అమ్మరు. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా వేరే దొంగతనంగా కూడా బ్లాక్ మార్కెట్లో కొనుక్కుంటున్నారు. ఓకే, అది కూడా జరుగుతుంది అమెరికాలో. సో గన్ దొరకడం అనేది అమెరికాలో చాలా ఈజీ అన్నమాట. ఓకే, అంటే కొనాలి అనుకున్న వాడికి ఎట్లయినా దొరుకుతుంది, అది లీగల్గా కానీ ఇల్లీగల్గా కానీ. అది ఇష్యూ అన్నమాట. అందుకే ఆ పిల్లోడు కొనుక్కోవడం జరిగింది, ఈజీగా ట్రంప్ మీద అటాక్ చేయడం కూడా జరిగింది. సరే, అసలు యుఎస్లో గన్ను లేకుండా బ్రతకలేరా? అంటే బ్రతకలేరా అంటే ఎవరిష్టం వాళ్ళది. ఓకే, ఇప్పుడు మైండ్ సెట్ కదా, మనుషుల మైండ్ సెట్స్ మనకు తెలియదు కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళమేమో మనము పొద్దున్న లెగుస్తే తింటాము, పనులకు వెళ్తాము, ఇంటికి వస్తాము, మన లైఫ్ స్టైల్ అది. ఓకే, కానీ కొంతమంది లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే ఇవాళ పొద్దున్న లెగిసి ఏ దొంగతనం చేయాలి, ఎవరిని వేసేయాలి అన్న లైఫ్ స్టైల్లో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి గన్లు అవసరం, మనలాంటి వాళ్ళకి జనరల్గా అవసరం లేదు. అఫ్కోర్స్ అదే కాకుండా ఇక్కడ అమెరికన్ రైట్స్ ప్రకారంగా గన్లు ఎవరన్నా కొనుక్కోవచ్చని గవర్నమెంటే చెప్తుంది కాబట్టి ఈ గన్ అనేది ఇక్కడ నార్మల్ అన్నమాట. ఇప్పుడు ఈవెన్ మనమైనా కూడా వెళ్ళి గన్ను కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే అఫ్కోర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆన్సర్ చెప్తారండి. గన్ ఎందుకు కొనుక్కున్నాం అంటే మేము సేఫ్గా ఉండాలని, నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కొనుక్కుంటున్నా అని చెప్తారు. ఓకే, న్యాచురల్గా కూడా అదే జరుగుతుంది కూడా. కానీ వాళ్ళ టోటల్ మైండ్ సెట్ మనం వాళ్ళు తీసుకున్న యాక్షన్ని బట్టే నిర్ణయిస్తాం. కానీ అది మనకి ఫ్యూచర్లో జరిగే యాక్షన్ వీడికి తెలియదు కదా అమ్మేటోడికి.
ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు 20 సంవత్సరాలు పోయి గన్ను కొన్నాడు, వాడు ట్రంప్ని కావస్తాడన్న సంగతి వాడికి తెలియదు కదా అమ్మినవాడికి. తెలిస్తే వాడు అమ్మడు, వాడు ఎందుకు అమ్ముతాడు? సో తెలియదు వాడేంది, ఓహో వీడు రైట్ పరంగా వీడు గన్ను కొనుక్కుంటున్నాడు, వీడికి అమ్మాలి కాబట్టి నేను అమ్ముతున్నాను అన్న ఉద్దేశంలో అమ్ముతాడు, అంతేగాని వీడు ఆ గన్ను తీసుకుని వెళ్ళి ఏం పని చేస్తాడో వాడికి తెలియదు. సరే గన్ను నిన్న మరి ట్రంప్ పై దాడి చేసిన ఆ అబ్బాయికి ఎక్కడ నుండి వచ్చింది? గన్ను కొనుక్కొని వచ్చాడా లేకపోతే ఇంకెక్కడ? అది ఇంకా మనకి పూర్తిగా తెలియలేదు, అది పోలీసు వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అది కూడా వస్తుంది, అది డీటెయిల్స్ బయటకు వస్తాయి తొందరలో. కాకపోతే ఇంకా ఇంతవరకు అది పోలీస్ వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు ఆ డీటెయిల్స్. అది డీటెయిల్స్ అందిన వెంటనే మనము ఫర్దర్గా అప్డేట్స్ చేసి పెట్టచ్చు అలాంటి విషయం. లైసెన్స్ ఏ ఏజ్ నుండి ఇస్తారు ఇక్కడ యూఎస్లో? 18 అంటే గన్ లైసెన్స్ 18 నుంచి తీసుకోవచ్చు, కొన్ని స్టేట్స్లో 21 అట్లా ఉన్నది. స్టూడెంట్స్ అలౌడేనా లేకపోతే స్టూడెంట్స్ అంటే అమెరికన్ సిటిజన్ స్టూడెంట్సా లేకపోతే ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్సా? ఎవరికి ఎలా ఉన్నాయి రిస్ట్రిక్షన్స్? ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్స్కి గన్స్ పరిమితం ఉండదు, ఎందుకంటే వాళ్ళు యుఎస్ సిటిజన్స్ కాదు కాబట్టి. యుఎస్ సిటిజన్స్ అయితే అబవ్ 18 ఉన్న స్టూడెంట్స్కి అలౌడ్. అంటే ఏంది, ఇప్పుడు కాలేజ్కి వెళ్తావు, కాలేజ్కి వెళ్ళేసరికి నువ్వు అబవ్ 18 ఉంటావు, అప్పుడు అలౌడే. అంటే లైసెన్స్ తీసుకోవాలి దానికి? యా మరి అంతే కదా. మామూలుగా లైసెన్స్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి లైసెన్స్ తీసుకోవడం అంటే? లైసెన్స్ అంటే గన్ లైసెన్స్, ఓకే. లైసెన్స్ అంటే ఏం లేదు, రిజిస్ట్రేషన్ అంతే. దానికి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి దానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది. అంటే సర్టిఫికేట్ తీసుకోవాలి దానికి కూడా? యా అంటే గన్ అమ్మేటోడే అడుగుతాడు అనమాట, నువ్వు ప్రాక్టీస్ చేసావా, ఇది గన్ను వాడడం తెలుసా అనేది, ఇలాంటి నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి. నీకు గన్ను నేర్పించడానికి కూడా ఇక్కడ స్కూల్స్ ఉంటాయి, అది వెళ్ళి చాలామంది అక్కడ నేర్చుకోవడం కూడా జరుగుతుంది. అది అప్లికేషన్లో రాస్తారనమాట ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, ఓకే. ఆ తర్వాతనే గన్ను కొంటారు. గన్ను కొనడం అంటే కొనేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తారు. అంటే లైసెన్స్ అంటే ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, నువ్వు 18 ఉండి నాకు గన్ను కావాలి నేను నేర్చుకున్నాను అంటే చాలు, ఓకే. యా అది పెద్ద ఇష్యూ ఏం లేదు, యుఎస్ సిటిజన్స్కి మాత్రమే అది. సపోజ్ ఇండియా నుండి వచ్చిన పిల్లలకి ఎవరికన్నా గన్ను కావాలంటే మాత్రం అది ఇవ్వరు, అమ్మరు. సో యుఎస్ సిటిజన్స్కి మాత్రం అందుబాటులోనే ఉంది. సరే మరి పిల్లలు మరి అంటే 18 అండ్ అబౌవ్ అంటే ఇంకా 21 ఇయర్స్ ఉన్న వాళ్ళైనా వాళ్ళు క్వాలిఫైడ్ అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు ఒక్కోసారి వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చినప్పుడు ఇంట్లో దొరికినా బయట ఎక్కడైనా దొరికినా వాళ్ళు సొంతగా కొనుక్కొని తెచ్చినా వాళ్ళ ఓన్ మనీ తోటి కొనుక్కొని తెచ్చుకున్న గన్నులు మరి గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు కాలేజీలో కానీ ఎక్కడైనా సరే, బయట ఎక్కడైనా అవసరమైనప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలన్నది, ఎట్లాంటి సిచ్యువేషన్స్ యూజ్ చేయాలని వాళ్ళకి అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు దాన్ని కూడా కంట్రోల్ గవర్నమెంట్ కానీ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా అంటే అసలు ఇక్కడ కంట్రోలింగ్ అనేది ఏమన్నా ఉందా ఇంతకుముందు ఉన్నదా? అంటే యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు నార్మల్ ఇండివిజువల్ అయితే నీకు ఏం కంట్రోల్ లేదు, ఓకే. అంటే నువ్వు ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ లైక్ ఎనీ అదర్ పర్సన్ మామూలుగా ఉన్నావు, రోజు లెగుస్తున్నావు, రోజు తింటున్నావు, రోజు స్కూల్కి వెళ్తున్నావు, రోజు వస్తున్నావు అలాంటి వాళ్ళకి నీకు 18 నిండితే చాలు కొనుక్కోవచ్చు, రెస్ట్రిక్షన్ ఏం లేదు. నీకు కోపం ఎప్పుడు వస్తుందో ఆ కన్నుని ఎప్పుడు ఎట్లా వాడతావో ఎవరికి తెలియదు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంది, నువ్వు ఒక నార్మల్ ఇండివిజువల్, నువ్వు నార్మల్గా ఉన్నావు, ఏమీ ప్రాబ్లం లేదు నీకు అన్నట్టుగానే చూస్తారు. నేను ప్రాబ్లం ఉన్నదని, ఈవెన్ యాంగర్ ఉన్నా, కోపం వచ్చిన వాడు ఉన్నా కూడా అమ్ముతారు గన్, ఓకే. ఎందుకంటే అమ్మేటోడికి తెలియదు నీ కోపం ఎట్లుంటుంది అనేది, ఇంట్లో వాళ్ళకి తెలుసు, రైట్. ఒకవేళ ఆ కోపాన్ని మనం ఎప్పుడన్నా రాంగ్ పరంగా యూజ్ చేసి, సపోజ్ ప్రీవియస్గా నువ్వు ఒక స్టోర్లోకి వెళ్ళావు, అక్కడ ఎవడన్నా చూసావు, అక్కడ మీ ఇద్దరికి ఒక గొడవ అయింది, ఆ కోపంని నువ్వు ఎగ్జిబిట్ చేసావు అంటే ఏంది, వాడిని ఎదురుడని ఒక 2 దెబ్బలు వేసావు, ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎదుటోడు ఏం చేస్తాడు, వాడు కూడా నిన్ను కొట్టనన్నా కొడతాడు, పోలీసు వాళ్ళనన్నా పిలుస్తాడు, ఓకే. వాడు కొట్టినా పోలీసు వాడిని పిలిచినా చూసేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి పోలీసు వాళ్ళు ఎలాగూ ఇన్వాల్వ్ అవుతారు అలాంటి టైంలో. ఆ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఆ పోలీసుడు వస్తే
నీను బుక్ చేస్తాడు ఇట్లా తన్నుకొన్నారు అని. అప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది నీకు హిస్టరీలో. అప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేటప్పుడు అలాంటివి బయటపడతాయి. దానికి కూడా ఓకేనే యాక్చువల్గా, ఎందుకంటే అది చిన్న గొడవే కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒకరినొకరు చంపుకునేదాకా పోలేదు కాబట్టి. ఒకవేళ నువ్వు జైలు శిక్ష అలాంటివి పడితే అది కొంచెం సీరియస్ అనమాట. మామూలుగా తిట్టుకోవడం కొట్టుకోవడం అలాంటివి చిన్న చిన్నవాడు పట్టించుకోరు కాబట్టి గన్ అమ్ముతారు. సో ఒకవేళ పెద్ద గొడవ అయిందనుకోండి, ఇలాగ ఎవరినైనా చంపేయడం అలాంటిది, ఆ గొడవలో ఎవరైనా చనిపోవడం జరిగింది, అప్పుడు నువ్వు అరెస్ట్ చేసి నేను జైల్లో వేస్తారు కాబట్టి నువ్వు జైల్లో నుండి బయటకు వస్తే ఒకవేళ కొన్నిసార్లు అది కూడా ఉండదు ఆ అవకాశం. కానీ ఒకవేళ వచ్చిన పక్షాన లేదా డ్రగ్స్ యూజ్ చేసి కొంచెం తక్కువ శిక్షలు ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అమ్మరు. సో ఒకవేళ నీకు బ్యాక్గ్రౌండ్లో జైలుకి వెళ్ళి వచ్చినట్టు ఉంటే, జైల్లో నువ్వు లైక్ కొంచెం పెద్ద సీరియస్ నేరం మీద వెళ్ళి వచ్చినట్టుగా ఉంటే నీకు గన్ను దొరికే అవకాశం ఉండదు. దీన్ని బట్టి ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్స్కి అయితే గన్స్ కొనడానికి ఉండదు కాబట్టి వాళ్ళంతా సేఫ్ అన్నమాట. అంటే ఒకటి ఏంటంటే, ఇండియా నుండి వచ్చిన పిల్లలకి గన్ను ఉండదు అంటే అది లీగల్గా. ఇల్లీగల్గా ఎక్కడ నుండన్నా ఎవడన్నా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నీ లీగల్గా నువ్వు మనం చెప్పుకోవడానికి ఎస్ వాడికి గన్ను ఉండదు ఎవరికి కూడా, ఇండియా నుండి వచ్చిన వాళ్ళకి. కానీ ఇల్లీగల్గా కొనొద్దని ఏం లేదు కదా. ఇప్పుడు దొంగలు ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుండో కొట్టుకొచ్చేస్తారు గన్లు, అమ్ముకుంటూ ఉంటాడు బ్లాక్ మార్కెట్లో. అది ఇండియా పిల్లోడు కొనుక్కోవాలనుకున్నాడు కొనుక్కోవచ్చు. అఫ్కోర్స్ అది ఇల్లీగలే, దొరకబడితే అందరినీ తోసేస్తారు జైల్లోకి మళ్ళీ. కానీ దొరకకుండానే కొంటారు కదా ఈ ఇల్లీగల్ పనులు చేసేవాళ్ళు. అట్లా కొనుక్కోవచ్చు. సేఫ్ కాదు, ఏది కూడా సేఫ్ కాదు. ఏ గన్నైనా ఈవెన్ లీగల్గా కొన్నాయి, మనం ఇళ్ళల్లో కొని సేఫ్టీ కోసం అని పెట్టుకున్నాయి కూడా కొన్ని స్టోరీస్ని చూస్తే సేఫ్టీ లేదు. ఎందుకంటే చాలాసార్లు న్యూస్లో వినే ఉంటారు, ఇట్లా మనం సేఫ్టీ కోసం అని కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు తెలియకుండా ఆ గన్ ఏదో ఆట వస్తువు అనుకొని తీసుకొని ఇంట్లో వాళ్ళని కాల్ చేసిన స్టోరీస్ కూడా ఉన్నాయి. అట్లా కూడా జరిగిన స్టోరీస్ మనం విన్నాం. గన్నుకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే కొన్నప్పుడు నువ్వు దానికి ఒక సేఫ్ బాక్స్ ఒకటి కొనాలి, దాంట్లో పెట్టి ఎప్పుడు తాళం వేసి ఉంచాలి. అది చిన్నపిల్లలకి అందేటట్టుగా పెట్టకూడదు. కానీ అందరూ అది పాటించరు, కొన్నంత వరకే చెప్తారు అనమాట, చేస్తాను అంటారు. కానీ తర్వాత ఏమవుతుందంటే మర్చిపోవడం అనేది జరుగుతుంది. దాంట్లో తీసి ఒకసారి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు తీస్తారు, కానీ మళ్ళీ దాంట్లో పెట్టి తాళం వేయరు, అది మర్చిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఆ గన్ను ఓపెన్గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటే, ఇప్పుడు 10-12 సంవత్సరాల పిల్లలకి ఏం తెలుస్తుంది, అదేదో ఆట వస్తాం అనుకుంటారు, ఇది ఏంది అని తీసి ఏదో టకా అని కొడతారు, అది ఎవరికొకరు తగులుతుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్నే యాక్సిడెంటల్గా షూట్ చేసేసిన స్టోరీస్ కూడా ఉన్నాయి. సో గన్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వకూడదు. యాక్చువల్గా గన్ను కొన్న వాళ్ళు ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్స్, ఎస్పెషలీ యంగ్స్టర్స్ది. ఒక యంగ్స్టర్ మన ఇంట్లో ఒక 18 సంవత్సరాల పిల్లోడు గన్ను కొనుక్కొని వచ్చాడు అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత ఆలోచించాలి అంటే, ఈ పిల్లోడు ఆ గన్నుని సేఫ్గా యూజ్ చేస్తున్నాడా, రెస్పాన్సిబుల్గా యూజ్ చేస్తున్నాడా, ఒకవేళ చేయని పక్షాన అది వీళ్ళు అథారిటీస్కి రిపోర్ట్ చేయాలి. అంటే ఏంది, వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండకపోయినా చేయాలి. కానీ పేరెంట్స్ అన్నాక సొంత పిల్లల మీద కొన్నిసార్లు చేయరు, వాళ్ళకి ఏదో బుద్ధి చెప్పేసి కూసబెడతారు, అంతేగాని అంత డీటెయిల్గా పోదు కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే అది ముదిరిపోయి అలాంటి సిచ్యువేషన్స్ ఇంత దూరానికి తీసుకొస్తాయి. ఆ పిల్లోడికి సిచ్యువేషన్ ఏందో ఇంతవరకు ఇంకా మనకి తెలియదు. కానీ ఆ పిల్లోడు ట్రంప్ మీద దాడి చేశాడంటే మరి ఆ పిల్లోడి బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆ పిల్లోడు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏదో విషయంలో అది చేసి ఉండొచ్చు. అంటే మనకి ఇప్పటిదాకా తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయిని స్కూల్లో బుల్లింగ్ చేసేవాళ్ళంట వేరే వాళ్ళు. సో ఆ అబ్బాయి కూడా పిల్లలతో కలిసేటోడు కాదు. సో అవన్నీ కూడా మనసులో పెట్టుకుంటాడు కదా, అది ఎవరన్నా కానీ అది అన్నీ మనసులో ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్కూల్లో పిల్లలు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది, పొలిటికల్గా మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. పాలిటిక్స్ జనరల్గా ఎంకరేజ్ చేయరు ఇక్కడ స్కూల్స్లో కానీ ఆఫీసుల్లో కానీ మాట్లాడమని. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, దాంట్లో
అరే ట్రంప్ ఇలా ట్రంప్ అలా అని కూడా చెప్పుకున్న పరిస్థితులు ఉండొచ్చు. అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. కొన్ని వాళ్ళు దేనికి నిల్చుంటున్నారని, ఇప్పుడు ట్రంప్ చేసే పాలసీస్ అన్నీ కూడా వీడికి నచ్చాలి కదా. కోర్స్ కొంతమంది దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. నచ్చకపోతే మరి వాడి ఉద్దేశంలో ఈయన్ని కాల్ చేస్తే పోతుంది కదా అనుకున్నాడేమో, మరి మనకు తెలియదు. అక్కడ ఏదో ఉండుంటుంది ఫర్దర్గా, అది వస్తుంది డీటెయిల్స్ స్లోగా వచ్చినప్పుడు ఫర్దర్ అప్డేట్స్ పెడదాం. సరే అండి, చాలా థ్యాంక్ యూ. చాలా డౌట్స్ గన్ మీద మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు. రూల్స్ ఎలా కంట్రోల్ చేయాలి, ఏంటి, ఎవరు వాడాలి, ఇవన్నీ నో ప్రాబ్లం అండి. మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నో ప్రాబ్లం అండి. మీరు ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ కొట్టండి, అలాగే ఒక కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో యాడ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా కవర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీ యూ గైస్.